తెచ్చుకుంటున్నారు. అధినాయకత్వం కూడా ఒప్పుకుంటోంది. అవును. లేని చోట మాత్రమే జాగ్రత్త పడుతున్నారు అన్నమాట. ఇది లేని చోటే పట్టించుకోవట్లేదు అనమాట. ఒక రకంగా వైసీపీకి మేలు చేకూర్చే నిర్ణయమా? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలోంచి వెళ్ళాలనుకుని ఇంకెవరు వెళ్ళలేరేమో. అంటే బేసిక్గా వైసీపీలో 3 రకాలు ఉన్నారు. ఒకటి ఫక్తు జగన్ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు, లైక్ గడికోట శ్రీకాంత్ రెడ్డో, లేకపోతే ఆ రైల్వే కోడూరు ఆయన పాత ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయన, సజ్జలో, లేకపోతే కనుక పెద్దిరెడ్డో, ఇలా లేకపోతే చలగ చెవిరెడ్డో, కరుణాకర్ రెడ్డో, ఇట్లాంటి రోజు వెళ్ళాడికి బోరు. ఇది హార్డ్ కోర్ బ్యాచ్. ఆ తర్వాత మధ్యలో పదవులు పొందిన బ్యాచ్ ఉన్నారు చూడండి. అంటే ఎమ్మెల్యేలకి వీళ్ళు పూర్తి అధికారాలు ఇచ్చేసేటప్పటికి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అవన్నీ ఎమ్మెల్యేలు ఏం చేశారు, చాలా చోట్ల వాళ్ళ సొంత మనుషుల్ని తెచ్చుకుని పెట్టుకున్నారు అక్కడ. ఆ సొంత మనుషులు పెరిగిపోవడం వల్ల సమస్య ఎదురైంది, వాళ్ళతో తలనొప్పి ఎదురైంది. వాళ్ళకి ఎవరికి పార్టీ మీద కమిట్మెంట్ ఏం లేదు, పదవి ఉంది కాబట్టి వచ్చారు. ఇప్పుడు పదవి లేదు కాబట్టి అవతల కేసులు ఏమన్నా వస్తాయేమో అని భయపడేట్టు వెళ్ళిపోతున్నారు. అట్లాంటి వాళ్ళని చేర్చుకోకపోవడం మంచిదే కదా. వైసీపీకి వాళ్ళ వల్ల నష్టం కూడా లేదు. హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు వెళ్ళాలనుకోవట్లా. అది ఇక్కడ ముఖ్యమైనది. అంటే ఒకట్లేండి, ఇప్పుడు ఈయన బాలినేని వాళ్ళు లాంటివి వెళ్ళినప్పుడు మరి ఒకప్పుడు ఆయన కూడా హార్డ్